ఏమైందమ్మా? భయపడకూడదు అంటున్నావేంటి? అసలు నా కూతురికి ఏమైందమ్మా? భూమిని మీరు ఎంత ప్రాణంగా పెంచుకున్నారో నాకు తెలుసు. అలాంటి భూమిని మీరు ఇలా చూడడం మీ మనసుకు కష్టంగా అనిపిస్తుంది. అందుకే మీ మనసు కొంచెం రాయి చేసుకోండి. అలానే తనకేవీ ప్రమాదం లేదు, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంది. నా కూతురు మానసికంగా ఇబ్బంది పడ్డం ఏంటమ్మా? తనకేం కష్టం వచ్చింది కాబట్టి. అంతగా ఇబ్బంది ఉంటే నాతో చెప్పుకుంటుంది కదా. ఈ తండ్రి తీర్చలేని కష్టం ఏమైనా ఉందా తనకి? నా బిడ్డ కోసం కావాలంటే నా ఆస్తంతా అమ్మైనా తన అవసరం తీరుస్తాను, కానీ తను కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా నేను? అసలు ఏమైందమ్మా? ముందు నా కూతుర్ని చూడాలి, పద. డోర్ తీవే, చంపేస్తాను నిన్ను. డోర్ తీయండి, తీయవే. అమ్మా భూమి, తాళం వేశారేంటమ్మా? అసలు ఏం జరుగుతుంది? ఏమైంది నా కూతురికి? ఏం లేదు మావయ్య గారు. మాధవ, నా కూతుర్ని ఎందుకు లోపల పెట్టి తాళం వేశారు? ఇది ఇల్లా లేకపోతే జైలా? ఏం జరిగింది? అసలు నా కూతుర్ని ఏం చేశారు? ప్రసాద్, ప్రసాద్ వచ్చావా? భూమి, అలికి ఇద్దరం కలిసి చంపేద్దాం. దా, ఇద్దరం కలిసి చంపేద్దాం. పద, చంపేద్దాం. ప్రసాద్, ఏమైందమ్మా నీకు? మాధవ, ఏమైంది నా కూతురికి? ఎందుకు ఇలా లోపలేసి బంధించారు మీరు? వదులు ప్రసాద్, ముందు దాన్ని చంపేద్దాం. నువ్వు తనని వదలద్దు. చంపేద్దాం. భూమి, అమ్మా భూమి, తనను వదిలేస్తే చాలా ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు మావయ్య గారు. నా బిడ్డ వల్ల ప్రమాదం ఏంటమ్మా? ఇదేమన్నా రాక్షస ప్రాణాలు తీయడానికి? నా బిడ్డని ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మావయ్య గారు, మీరు బాధపడద్దు. ఒకసారి చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, నా బిడ్డ అలా చేసిందా? ప్రసాద్, చంపేస్తా. అలాగే నేను వదలను, చంపేస్తా. వదలు. శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి జరిగి తీరాలి. నన్ను వదలు. వాళ్ళిద్దరికే అంతే. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇది? దేవకన్యలా చూసుకున్నాను కదమ్మా నిన్ను. నీకు ఈ కష్టం ఏంటమ్మా? మరేం చేస్తామండి? వదిలేస్తే ప్రాణాలు తీసేలా ఉంది. మీరేమో దేవకన్యలాగా చూసుకున్నారు, కాకపోతే ఈ రోజు రాక్షసులాగా ప్రవర్తించింది. వాళ్ళ మీద వీళ్ల మీద పడి ప్రాణాలు తీయబోయింది. ఇంకాస్తుంటే నా ప్రాణం కూడా పోయేది. కనీసం పల్లెత్తు మాట మాట్లాడడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచించే నా బిడ్డ అలా ప్రవర్తిస్తుంది అంటే అసలేం జరుగుతుంది ఇంట్లో? ఏమైంది నా బిడ్డకి? ఇలా నేను చూడలేను. నా బిడ్డను నేను తీసుకెళ్తాను. తనని నేను చూసుకోగలను. మావయ్య గారు, తనతో 7 అడుగులు వేసింది తన ప్రతి అడుగులో ప్రతి సమస్యలో తోడుండాలని. తనని నేను చూసుకుంటాను, నేను చూసుకోగలను. మావయ్య గారు, భూమిని మీరు ఇలా చూస్తే తట్టుకోలేరు కాబట్టి ముందు అసలు మీకు చెప్పకూడదనుకున్నాను. కానీ ఈ పరిస్థితిలో కూడా మీకు చెప్పకపోతే అది పద్ధతి కాదని మీకు ఫోన్ చేశాను. నా బిడ్డని ఇలా చూడడం నా వల్ల కావట్లేదమ్మా. అయినా తనని గదిలో బంధించాల్సిన అవసరం ఏముంది? ఎవరు చేశారు ఈ పని? త్రుటిల్లో నా ప్రాణం తీయబోయింది. అలా పిచ్చి పట్టిన వాళ్ళలా ప్రవర్తిస్తే ఇంకేం చేస్తాం? అందుకే నేను బావ రూమ్ లాక్ చేయమని చెప్పా. అలాక్యా, మాటలు జాగ్రత్త.
అయినా నిన్నని ఏం లాభంలే. దీనంతటికీ కారణం రాఘవ. రాఘవ! మావయ్య గారు రారా. రాఘవ! రాఘవ! ఏ రాఘవ! రాఘవ! ఏం చేస్తున్నావు నా కూతుర్ని? నా బిడ్డకి ఏదైనా బాలేదు అంటే హాస్పిటల్లో చూపించాలి, అంతేకాని పిచ్చిదానిలాగా గదిలో పడేస్తావా? నా బిడ్డ నా విధంగా చేయడానికి ఎంత ధైర్యం నీకో? మరి మనుషుల్ని చంపేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? చంపేంత కసాయితనం నా బిడ్డలో ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్నేళ్లుగా లేంది నా బిడ్డ ఎందుకిలా ప్రవర్తిస్తుంది? దీనంతటికి కారణం మీరే. ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి తనని మానసికంగా మీరంతా హింసిస్తూనే ఉన్నారు. మీరు బాగుండాలి అని ఎప్పుడూ మీ గురించి ఆలోచించింది గానీ ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించుకోలేదు. మీ ఆలోచనలతోనే తన అలా అయిపోయింది. హరిప్రసాద్ గారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మా వల్ల మీ అమ్మాయి అలా తయారవడం ఏంటి? మరి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? పుట్టింట్లో ఉన్నప్పుడు లేని సమస్య అత్తింట్లోకి వచ్చాక ఎందుకు వచ్చింది? ఒకవేళ తను అలా ప్రవర్తించినా హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాలి, కానీ అలా గదిలో బంధిస్తారా? మీ చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆల్రెడీ డాక్టర్కి చూపించాం. పిచ్చి తగ్గడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఆవిడ కోలుకునేంత వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అందుకే వదిలేస్తే ఎక్కడ పిచ్చిదానిలా మీద పడి అందరినీ చంపుతుందన్న భయంతోనే అలా గదిలో లాక్ చేయాల్సి వచ్చింది. నా కూతుర్ని పిచ్చిదట్టావా నిన్ను? అయ్యో! మావయ్య గారు, చూసావు బావా, మన దగ్గరేమో పిచ్చిదానిలాగా నటించింది. ఇదంతా ఒక డ్రామా. బావా, ఇదంతా ఆ భూమి కావాలని చేస్తోంది. చివరికి వాళ్ళ నాన్నతో నీ కాళ్ళర్ పట్టుకునేలా చేస్తోంది. మీరేమో అందరినీ క్షమించుకుంటూ పోతారు. తప్పు నీ కూతురు దగ్గర పెట్టుకుని నా కొడుకును కొడతావేంటయ్యా?